ఈ ఎండుటాకును చూస్తున్నారు కదా, ఇది ఒకప్పుడు కొమ్మపై ఉంటూ ఉండేది. ఆకుపచ్చగా చెట్టుకు పోషకాలను అందిస్తూ ఉండేది. కానీ ఇది ఎండిపోగానే, ఇది పోషకాలను ఇవ్వటం మానేగానే దీనిని పడవేయటం జరిగింది. ఇప్పుడు మీరంతా ఆ మాట నిజమే కదా అంటారు. ఇదే కదా ప్రపంచంలోని చేదు నిజం అంటారు. ఈ ప్రపంచం మిమ్మల్ని ఎప్పటివరకు గుర్తుంచుకుంటుంది అంటే మీరు ఈ ప్రపంచానికి ఉపయోగపడేంతవరకు మాత్రమే. ఇది అబద్ధమని నేను కూడా అనడం లేదు. నేను చెప్పేది ఒక్కటే, ఇది పూర్తి సత్యం కాదు అని. పూర్తి నిజం ఏమిటంటే, తమరు తలుచుకుంటే ఈ ప్రపంచానికి ఎల్లకాలము పోషకాలనివ్వగలరు. అలాగే ప్రపంచము కలకాలం తమరిని తనతోనే ఉంచుకోగలదు. ఎలా? ఈ ఎండుటాకునే ఉదాహరణగా తీసుకుందాం. ఈ ఎండుటాకుని నలిపి పారేస్తే అది ఆ తర్వాత వర్షపు నీటిలో తడుస్తుంది, ఎరువుగా మారుతుంది. తర్వాత ఆ చెట్టు వేళ్లల్లో చేరిపోతుంది. ఒక కొత్త మొలకకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. మీరే ఆలోచించండి, మీరు మీ జీవితంలో చెయ్యదలిచిందేంటి? ఒకవేళ మీరు పడిపోయినా, విఫలమైనా, మీరు మీలోని ఉత్సాహాన్ని పోగొట్టుకుంటారో లేక మళ్లీ నిలబడి మరొక కొత్త ప్రపంచాన్ని రచించుకుంటారో నిర్ణయించుకోవాల్సింది మీరే. రాధాకృష్ణ.